గజ్వేల్ పట్టణం చుట్టూ నిర్మించిన రింగ్ రోడ్డును పరిశీలించారు బీజేపీ గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్. ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్లు మాట్లాడుతూ రింగ్ రోడ్డు పరిస్థితి ఏనుగు ఎల్లి తోక చిక్కిన మాదిరిగా తయారైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అవకాశం ఇచ్చిన గజ్వేల్ అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిల్చిందన్నారు. ఆనాడు స్థానిక బీఆర్ఎస్ నాయకులు బానిసత్వపు మనస్తత్వంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లి మాట్లాడే ధైర్యం చేయలేదన్నారు. ఈనాడు కాంగ్రెస్ స్థానిక నాయకుల పరిస్థితి అలాగే ఉందన్నారు. పదవులపై పైరవీకి తప్ప ఆగిన అభివృద్ధి పనులపై దృష్టి లేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు గజ్వేల్ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతాప్ రెడ్డి, నర్సారెడ్డిలు గజ్వేల్ ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆగిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రింగ్ రోడ్డు గజ్వేల్కి ఒక మణిహారంగా రింగ్ రోడ్డు నిర్మించిందో 10 ఏళ్ల అవకాశం వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడున్న లోకల్ నాయకుల ఏదైతే స్థానిక నాయకుల అసమర్థతతోని బానిసత్వ మనస్తత్వంతో వాళ్ళు పోయి కేవలం ఈ రింగ్ రోడ్ను కంప్లీట్ చేయమని చెప్పి ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ అడిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు కూడా కాంగ్రెస్ నాయకుల అలవాటు చేతలు కూడా అదే విధంగా ఉన్నాయి. కేవలం వాళ్ళు కూడా బానిసత్వ మనస్తత్వంతో ఈరోజు కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగి గజ్వేల్ అభివృద్ధిని చేసుకుందాం, ఈరోజు గజ్వేల్ ఈ ప్రభుత్వాన్ని అడిగి గజ్వేల్ని ఏదైతే పెండింగ్ పనులు గతంలో ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయడంలో ఈరోజు గతంలో ప్రతాప్ రెడ్డి గారు విఫలమయ్యారు, ఇప్పుడు నర్సారెడ్డి గారు, వీళ్ళు మేము గజ్వేల్కి అగ్రనాయకులం అని చెప్పుకునే ఈ నాయకులు మరి ఎందుకు గతంలో ప్రతాప్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టుగానే ఈరోజు కూడా నర్సారెడ్డి గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఏదైతే గజ్వేల్ పెండింగ్లో ఉన్న పనులను ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎందుకు మంత్రుల దగ్గరికి తీసుకుపోవడం లేదు నర్సారెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క రింగ్ రోడ్డే కానీ రింగ్ రోడ్డుకి వెళ్ళి మొదలుకొని అనేక అభివృద్ధి పనులు కూడా అలాగే ఆగిపోయినాయి. గజ్వేల్ అభివృద్ధి పని ఏ విధంగా ఉందంటే ఏనుగు వెళ్ళి ఈరోజు తోక చిక్కిన మాదిరిగా ఈ రింగ్ రోడ్డు పరిస్థితి ఉంది. కావున వెంటనే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులుగా కాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్ అభివృద్ధి పైన వెంటనే మీ ప్రభుత్వాన్ని దగ్గర పోయి మీ మంత్రుల దగ్గర పోయి ఏదైతే పెండింగ్లో పనులు ఉన్నాయో ఆ పనులను పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 తరాలుగా ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ పట్టాలతో సాగు చేస్తున్న భూములు కబ్జా చేశారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సరికాదని రాంపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50 సంవత్సరాల క్రితమే ప్రభుత్వం తమకు ఈ భూములను అసైన్ చేసిందన్నారు. ఈ భూములలో పంటలు సాగు చేస్తున్నామన్నారు. నీటి నిల్వ కోసం ఎవరి పొలంలో వాళ్ళు చిన్న చిన్న కట్టలు పూసుకుంటే వాటిని కుంటలుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కుంటలు కబ్జాకు గురైన అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. 3 తరాలుగా రాంపూర్ శివార్లలోని గుట్టలను ఆనుకుని ఉన్న పంట పొలాల్లో సాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. వర్షాకాలంలో గుట్ట నుంచి జాలువారే నీటిని నిల్వ చేయడం కోసం తమ పొలాల్లో చిన్న చిన్న పనికిరాని ఆహార పథకంలో వేసుకున్నామన్నారు. వాటికి కుంటలుగా పేర్కొనడం సరికాదన్నారు. వెంటనే సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని రాంపూర్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. రాజకీయంగా తనని ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకటిగా మారి లేనిపోని ఫిర్యాదులు చేయడం సరికాదని రాంపూర్ మాజీ సర్పంచ్ సామల యాదగిరి అన్నారు. అధికారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించాలని క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే నిజానిజాలు తెలుస్తాయన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు. వీళ్ళంతా కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నేను ఊరుకు చేసే మంచి కార్యక్రమాలను తట్టుకోలేక, మంచి పనులు చేస్తున్నాను, నన్ను ముందు నేనే పైకి వస్తాననే భావనతోని వీళ్ళందరూ చేస్తున్న కుట్రలు ఇవి. ఎందుకంటున్నా అంటే మేము తాతల కాలం నాటి భూములు ఇవి, మేము ఇప్పుడు వచ్చినవి కావు, ఏం కాదు, మా నాన్నలతో మాకు సంక్రమించినవి. కాకపోతే పక్కన ఉన్న రాలో రప్పలో అవి సదును చేసుకొని కొంచెం భూమి చేసుకొని ఏదో వర్షాధారంతో నీళ్ళతో పండుతున్నాం. పక్కన క్వారీ ఏర్పడ్డది, అందులో నీళ్ళు ఎక్కువ నిండుతున్నాయి, దాంట్లో లిఫ్ట్ మోటార్ పెట్టేసుకొని పంటలు పండించుకుంటాం. ఇక్కడ కింద ఉన్న వారికి ఎవరికి కూడా నష్టం లేదు. అందరు పొలాలు పచ్చగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ ఎవరన్నా పొలము నాటేయకుంటుందా, ఇంకా ఎక్కడన్నా వేరే చోటు ఉండొచ్చు, ఇక్కడ అంతా పచ్చగానే ఉన్నది, ఎవరికి నష్టం లేదు. కేవలం రాజకీయంగా నా ఎదుగుదల తట్టుకోలేక ఇది చేస్తున్న అంత తప్పుడు ప్రచారం ఇది. నిజానికి ఇక్కడ రెవెన్యూ రికార్డులో కానీ ఇరిగేషన్ రికార్డులో కానీ ఎలాంటి కుంటలు ఉన్నట్టు లేదు. ఇది కుంట కాదు, ఒర్రేను కొట్టుకపోకుండా కట్టలు మనం స్ట్రాంగ్ చేసుకున్న ఇవి. ఇది పనికి ఆహార పథకం కింద అప్పుడు పనులు లేక వాళ్ళు అడిగితే సరే పోస్తామంటే పోస్తే మాకే గట్టిగా ఉంటుందని మేము కట్టలు గట్టిగా పోయించుకున్నాం. ఎందుకంటే అడవి ప్రాంతం ఇది గుట్ట ప్రాంతం కాబట్టి స్పీడ్గా వర్షం వచ్చి ఒరెలు పడి కొట్టుకపోతాయి భూములు అనే సంగతి కోసం పోసుకునేవి. అసలు కుంటలనే కాదు, వాళ్ళ
బిల్లుల కోసమో వాళ్ళకి వచ్చే బియ్యాల కోసమో ఒక పేరు పెట్టాలి. కాబట్టి ఇది తేనె పోసిన గుండ్ల అనేవాళ్ళు, దీన్ని తేనెల కుంట అని పెట్టి వాళ్ళు బిల్లుస్ చేసుకున్నారు. అక్కడ కప్పగుండ అని ఉన్నది, కప్పకుంట అని పేరు పెట్టినారు. అంతేగాని ఇది రికార్డుకు ఉన్నది కాదు. ఈ గతం మా తాతల కాలం నుంచి మేము నీళ్ళు ఆపుకోవడానికి ఓరాలు వేసుకొని పారబెట్టుకున్న భూములు. ఇది ఎవరికి పారినది కాదు, రికార్డులు ఎవరికి లేదు. అసలు దీంట్లో ఒర్రెలతోని ఏడ పొలాలు పారుతాయి, 2 ఎకరాలు పారని ఇవి కుంటల కిందికి ఎట్లా వస్తాయి? ఇది అంతా తప్పుడు ప్రచారము, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను గవర్నమెంట్ దాని గురించి ఆలోచించనేకూడదు. అసలు మేము జెన్యూన్గానే ఉన్నాం, ఎలాంటి తప్పు చేయలేదు, ఏం చేయలేదు. ఇది మా తాతల నాటి ఆస్తులు, ఇవి మా రెవెన్యూ భూములు, ఇవి మాకు పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఆలోచించమని కోరుకుంటున్నాం. మాత్రమే ఇక్కడికి వచ్చిన నీళ్ళతోటి జాలదట వస్తే కిందికి వెళ్ళి భూతాల్లోకి వెళ్ళి ఊరి పొలాల పంటలు పండు అయితే కుంటలు ముత్తే కుంట చేద్దామని మాకు పని ఉపాయ పథకం కల్పిమంట చెప్తే ఆ పిల్లగాడు ఇక్కడ చేసుకొని మరి అట్టిగా ఖాళీ స్థలం ఉన్నది కదా అంటే ఇంట్లో జరంతా పని పెట్టించిండు. పని పెట్టిస్తే మాకు బియ్యాలు ఇచ్చారు, అప్పుడు కొంచెం బియ్యాలు ఇచ్చారు. అంతవరకు ఆయనతో వరాలు మరేపించి అది మరేపించి ఇక అది అంతవరకు జరిగింది. ఇది కుంట లేదు, ఏం లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్షుడు ఇటబోయిన మహేష్ యాదవ్ అన్నారు. మంగళవారం మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. 17 మంది సభ్యులతో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని సభ్యులను ఎన్నుకున్నారు. మేడ్చల్ మండలం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మహేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకట్, ఉపాధ్యక్షులుగా మాలోతు గోపాల్ నాయక్, జకట రాగే, సలహాదారుగా శరత్ చంద్ర, ఉషిగారి దయానంద్, క్యాషియర్గా కాజా మొయినుద్దీన్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు మహేష్ యాదవ్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా, నవీన్, నగేష్, రాజశేఖర్, విశ్వ, ప్రభాకర్, నక్షత్రం, వినోద్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కమిటీ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మా మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎప్పుడు ప్రజల సమస్యలపైన, మేడ్చల్ ఉన్న ప్రజల సమస్యలపైన దానిపైన మేము పోరాటం చేస్తామని, ఈ కమిటీ ఎప్పుడు అందుబాటులో మేడ్చల్ ప్రజలకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఎన్నుకున్న మా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సభ్యులందరికీ రేపటి రోజు ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా మా ప్రెస్ క్లబ్లు అంటే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ఏ కష్టాలు ఉన్నా, అలా ఒక ప్లాట్ల సమస్యలు కావచ్చు, అలా కుటుంబ సమస్యలు కావచ్చు, దాంతోపాటు హక్కులు గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులని దగ్గరుండి పోరాటం చేసి తీసుకొచ్చి మా జర్నలిస్టులకు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామ మంచినీటి సహాయకులకు చేతి పంపులపై, సింగిల్ ఫేస్ మోటార్లపై, పైప్లైన్ లీకేజీల మీద, నీటి నాణ్యత మీద అవగాహన ఉండకపోవచ్చనే ఉద్దేశంతో వారికి సరైన శిక్షణ ఇస్తే గ్రామంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే అక్కడే పరిష్కరించేందుకు వీలుంటుందనే ఉద్దేశంతో గ్రామం మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మిషన్ భగీరథ ఇన్ఫ్రా ఈఈ సంపత్ కుమార్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 4 రోజుల పాటు నిర్వహించే గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో ఎంపీడీఓ దామోదర్ అధ్యక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మిషన్ భగీరథ ఇన్ఫ్రా ఈఈ సంపత్ కుమార్, గ్రిడ్ ఈఈ నాగభూషణం, క్వాలిటీ కంట్రోల్ డిఈ రవికుమార్లు సందర్శించారు. నీటి నాణ్యతపై వారికి అవగాహన కల్పించారు. మిషన్ భగీరథ నీరు, ఇతర బోర్ మోటార్ల నుంచి వచ్చిన నీరు, మినరల్ ప్లాంట్ నుంచి వచ్చిన నీటిని పరీక్షలు చేసి ఏ నీటిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయో వాటిని గ్రామ మంచినీటి సహాయకులకు అర్థమయ్యే విధంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మంచినీటి సహాయకుడి శిక్షణ కరదీపికను వారు విడుదల చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మానవ మనుగడకు నీరు ఎంతో ప్రాముఖ్యమైందని, గ్రామంలో నీటి సరఫరాలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకూడదని గ్రామ మంచినీటి సహాయకులకు సూచించారు. 4 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, 4 రోజుల అనంతరం వారికి ప్రభుత్వంచే సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చినశంకరంపేట ఎంపీడీఓ దామోదర్, ఈఈలు సంపత్ కుమార్, నాగభూషణం, క్వాలిటీ కంట్రోల్ డిఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి, ట్రైనింగ్ ఆఫీసర్ తో పాటు వివిధ గ్రామాల్లోని మంచినీటి సహాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో వాటర్ కరెక్ట్ ఉంటే గ్రామ పంచాయతీలో నీళ్లు బాగా వస్తాయి. అది ఎటువంటి అవసరం అంటే కామన్ నీడ్ అంటే అత్యవసర సర్వీస్ విభాగంలోకి కొన్ని డిపార్ట్మెంట్లు వస్తాయి. ఎలక్ట్రిసిటీ, రోడ్స్, పంచాయతీరాజు అండ్ ఈ మంచినీటి సరఫరా, మన మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వస్తాయి. అందులో అతి ముఖ్యమైనది మనది. మీకు ఏది ఉన్నా లేకున్నా కానీ మనిషికి నీళ్ళు లేదు మాత్రం ఉండడు. మీరందరూ కూడా గ్రామ పంచాయతీలో
ఒక 5-6 ఏళ్ళ నుంచి చేస్తుండవచ్చు. ఇది వాటర్ మ్యాన్ కానీ కొంత అనుభవం ఉండి ఉంటుంది. ఎట్లుంటుంది వాళ్ళ విలేజ్లో వాళ్ళ ఉండడం అంటే అక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటుంది, ఎన్ని గంటలకు వాటర్ వస్తుంది, ఎన్ని గంటలకు ఈక్వల్ అనేది నీ ఇంట్లో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా అది నువ్వు చేయాల్సిందే. అంటే దాని ప్రాధాన్యత అంత ఉంటుంది అన్నట్టు. మీ ప్రాధాన్యత మీరు చేసే పని అంత అతి ముఖ్యమైనది. కాబట్టి మీ సేవలు గ్రామానికి కూడా ఆ మనిషి లేకపోతే ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఇప్పటైనా వేరేనా తెలియదు, సరిగా ఇప్పుతుండొచ్చు కానీ తెలియదు. కాబట్టి మీ సేవలు అనేది అంత అతి ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఎవరన్నా హాజరు కాకపోతే వాళ్ళందరూ కూడా హాజరు కావాలి. హాజరు అయితే సార్ చెప్పినట్టు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇంకా మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉపయోగపడచ్చు. మంచినీటి సహాయకుడు కానంటే ఏమేమి కావాలంటే ఎక్కడ బోర్డు రిపేర్ అయితే ఏం చేయాలి, దానికి వాచర్ వేయాలా, కరెంటు పోయిందా, లేకపోతే నిప్పలు పోయిందా, అదేది వేరు ఉంటుంది మన అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీరు. ఇప్పుడు హ్యాండ్ పంప్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. మిషన్ భగీరథ వాల్ ఖరాబ్ అయితే ఎట్లా చేయాలని ట్రైనింగ్ ఇస్తారు. ఏ ట్యాంకు ఎంత కెపాసిటీ ఉన్నది, ఆ కెపాసిటీకి తగ్గట్టు బ్లీచింగ్ పౌడర్ మనం ఎంత కలపాలా, ప్లస్ మొదటి దగ్గర బ్లీచింగ్ పౌడర్ కలిపింది రేషియో ఎంత ఉండాలా, మధ్యలో విలేజ్ మధ్యలో ఎంత ఉండాలా, లాస్ట్కి ఇంటి దగ్గర చేరుతున్న ఆయన దగ్గర బ్లీచింగ్ పౌడర్ ఎంత ఉండాలి అనేది మీకు ఆల్రెడీ టెస్టింగ్ కిట్స్ ఇచ్చి ఇంతకుముందు కూడా అవన్నీ కూడా ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తారు. శ్రద్ధగా వినాలా. మీకు తెలియకపోతే సార్లు అందరూ కూడా చెప్తారు. వాటర్ టెస్టింగ్ గురించి ఈరోజు మీకు 4 రోజుల ట్రైనింగ్ ఇది. రేపు ఉండదు, 4 రోజులు ఉంటుంది. ఇంకా 3 రోజులు ఇయ్యాల తర్వాత రేపు హాలిడే ఉంటుంది. రేపటి తర్వాత 3 రోజులు కంటిన్యూగా ఉంటుంది. మీకు భోజనం కూడా ఉంది. కాబట్టి కరెక్ట్ మీరు విలేజ్లో నీళ్ళు ఇడిచి కరెక్ట్ 10 గంటలకు వచ్చేసేస్తే సార్ చెప్పినట్టు మధ్యాహ్నం వరకు థియరీ క్లాస్ అంటే ఏం చేయండి అనేది చెప్తారు. నెక్స్ట్ ఫీల్డ్ మీద తీసుకుపోయి నువ్వు బోర్ ఖరాబ్ అయితే ఎట్లా రిపేర్ చేయాలా, ఇప్పుడు వాల్ ఖరాబ్ అయితే ఎట్లా రిపేర్ చేయాలా, మిషన్ భగీరథ మోటార్ నడుస్తలేదు, మన గ్రామ పంచాయతీ మోటార్ నడుస్తలేదు, ఎలక్ట్రిసిటీగా ఏం ఖరాబ్ అయ్యింది, దాని మీద కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇప్పుడు మనం డబ్బా పోసుకుంటాం బబుల్, దాంట్లో నీళ్ళు మినరల్స్ అంటే పోషకాలు ఎక్కువ ఉంటాయా, మనం మిషన్ భగీరథ ఇచ్చినాక నీళ్ళు మంచి నీళ్ళ అనేది కూడా మీరు గ్రామంలో చెప్పాలి. మనం 4 రోజుల శిక్షణా కార్యక్రమం ఉంటుంది. అది గ్రామ పంచాయతీ మంచినీటి సహాయం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే ప్రతి గ్రామానికి అంటే రూరల్ ప్రతి గ్రామానికి కూడా రాగిని సప్లై మిషన్ భగీరథ వాటర్ సప్లై అవుతుంది. ఆ మిషన్ భగీరథ వాటర్ పైన మీరు ఇంకా నైపుణ్యం పెంచుకోవాలి. ఉన్న నైపుణ్యం కాకుండా ఇంకా నైపుణ్యం పెంచుకోవాలంటే మీరు ఒక 4 సబ్జెక్టుల పైన మీకు ఈ 4 రోజుల్లో శిక్షణ ఉంటుంది. అతి శిక్షణకు వీళ్ళు వాటర్ క్వాలిటీ పైన సాధిస్తారు. అంటే 4 వస్తారు. వాళ్ళంతా కూడా మాస్టర్ ట్రైనర్ ట్రైనింగ్ వహించి మనకు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఎక్కడ కూడా నీటి విషయంలో అంటే నీరు ప్రాణాధారం నీరు, ప్రాణానికి అతి ముఖ్యమైన దాంట్లో నీరు అనేది ముఖ్యం. ఈ నీటిని మనం పబ్లిక్ సఫిషియెంట్గా మరి పరిశుభ్రంగా సప్లై చేయాలంటే దాంట్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఎక్కడైనా ఏదైనా లీకేజ్ ఉన్నప్పుడు వెంటనే ఎండేయాలి. లీకేజ్ అని తర్వాత వాటర్ను ఇట్లా పరిశుభ్రంగా ఉంచాలి. ఎన్ని రకాల పద్ధతుల్లో మనం వాటర్ క్వాలిటీని చెక్ చేయాలి. అవన్నీ కూడా మీకు ఉంది, నైపుణ్యం ఉంది, చేస్తుంది. ఇంకా మీ నైపుణ్యం పెంచుకోవాలి. ఇంకా పెంచుకోవాలనుకుంటే ఈ శిక్షణ తర్వాత ఈ 4 రోజుల శిక్షణ తర్వాత మీకు మంచినీటి సహాయకుడు అనే ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ ఎట్లయితే సర్టిఫికేట్ ఇస్తారో మీకు కూడా ఈ మంచినీటి సహాయకుడు అనే ఒక సర్టిఫికేట్ వస్తుంది. దానివల్ల మీరు ఏంటంటే ఒక గుర్తింపు ఉంటారు. ఇంతకుముందు సభలో కూడా నారాయణ అనే ఒక వార్త ఉన్నాడు. నారాయణ ఇప్పుడు మంచినీటి సహాయకుడు అనే ఒక గుర్తింపు వస్తుంది. ఈ 4 రోజులు మీరందరూ కూడా శిక్షణను బాగా నేర్చుకొని ఈ ఫస్ట్ సెషన్ ఏమో థియరీ ఉంటుంది. అంటే మామూలుగా మీకు సబ్జెక్టు చెప్పడం, భోజనం తర్వాత ప్రతి సబ్జెక్టు పైన ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఆ ప్రాక్టికల్ తర్వాత మీకు సాయంత్రం కూడా మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీకు క్వశ్చన్ ఒక పేపర్ ఇస్తాం. అంటే మీరు చదువుకున్నంతా కూడా విన్నదంతా కూడా ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ చేయాలి. అవన్నీ కూడా ఇస్తాం. దయచేసి అందరూ కూడా ఈ 4 రోజులు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇబ్బంది ఉండదు. మిషన్ భగీరథ అంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి గ్రామ మంచినీటి సహాయకులు వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మల్టీపర్పస్ వర్కర్లు అనేది అయితే ఉన్నారు. అయినప్పటికీ మనకు చేతి పంపుల మీద కానీ, సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ మోటార్ల మీద కానీ, పైప్ లైన్ల లీకేజ్ల మీద కానీ, నీటి యొక్క నాణ్యత మీద కానీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్లకు ఈ మల్టీపర్పస్ వర్కర్లకు సరైన ట్రైనింగ్ ఇస్తే విలేజ్లోనే ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినట్లయితే వాళ్ళు అదే ఊరిలో ఉండి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకుంటారు. కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువ ఇబ్బంది పడకుండా ప్రాబ్లం అనేది పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఈ వ్యక్తులు ఈ 4 చెప్పిన విషయాలలో పైప్ లైన్లు కానీ, ఈ యొక్క సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ కానీ కరెంట్ ఇష్యూస్లలో ట్రైనింగ్ అయినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా పలానా విలేజ్లో ఒక వ్యక్తి స్కిల్గా నైపుణ్యం కలిగిన వ్యక్తి ఉన్నాడు, అతనితో మనం పని తీసుకుందామనే విధంగా, అంటే ఎవరు సర్పంచులు మారినా ఎవరు మారినా వీళ్ళు నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళతోటే వాళ్ళు పని తీసుకుంటారు. వీళ్ళకు వచ్చే ఏదైతే మల్టీపర్పస్ జీతం కాకుండా లీకేజ్ చేసినప్పుడు కానివ్వండి, ఈ కరెంటు వర్క్ చేసినప్పుడు కానీ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు నిర్వహించిన పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఇన్నోవేటర్ కంపెనీ సీనియర్ ప్రొఫెసర్ ఇంజనీర్ సాధు సాయి సందీప్ రీసెర్చ్ పర్సన్ గా పాల్గొని మాట్లాడారు. పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నందు వర్క్షాప్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో పీసీబీ ప్రింట్ సర్క్యూట్ బోర్డు వెన్నెముక లాంటిదని అన్నారు. పారిశ్రామిక రంగాల్లో సంక్లిష్టమైన యంత్రాలకు పీసీబీ ఎలక్ట్రానిక్ విడిభాగాలు అనుసంధానం చేయడానికి ఇవి కీలకంగా దోహదపడతాయన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జునరావు, ప్రిన్సిపల్ డాక్టర్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం అందించడమే కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యమని, ఇటువంటి వర్క్షాపులు విద్యార్థుల పరిశోధనలకు రంగాల వైపు వెళ్లడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించడమే కళాశాల లక్ష్యమని పేర్కొన్నారు. వర్క్షాప్ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ నరేష్ రెడ్డి, డి వెంకట్రామరెడ్డి, రాము, లావణ్య, భవానీ అధ్యాపకులు పాల్గొన్నారు. Morning everyone. Nowadays PCBs are playing a vital role in our modern electronic devices. Without PCB there is no electronic device. They are used in aerospace, navigation and mobile phones, laptops and security systems and diagnostic devices. PCBs are the core of our electronic industry. So it is very important to know about the PCB design and its fabrication. Thank you. Everyone, PCBs play a vital role in our day-to-day life. Students who pursue PCBs can go through this technologies such as biotechnology, agricultural science, forensic science, botany, zoology and many other things. So thank you so much. Good morning. ఈరోజు కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ డిపార్ట్మెంట్ తరపున సెకండ్ ఇయర్ విద్యార్థినులకు పీసీబీ డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ అను అంశంపై వర్క్షాప్ 3 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ఈ వర్క్షాప్ వలన పిల్లలకు థియరిటికల్ నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళే స్వయంగా డిజైన్ చేసి బోర్డు తయారు చేస్తారు. దీనివల్ల వాళ్ళకు దాని మీద ఉన్నటువంటి పట్టు, ఆ సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేయగలుగుతారు. తర్వాత ఈ పీసీబీ డిజైనింగ్ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో, అంటే టీవీ కానీ, మొబైల్ ఫోన్లు కానీ, ఇంకే ఇతరైనటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఇది వెన్నుముక లాంటిది. పీసీబీ డిజైనింగ్ బోర్డ్ అనేది అది చాలా వెన్నుముక లాంటిది. దీనిలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ను ముఖ్యంగా రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ క్రమంలో దాన్ని అమర్చాలో ఈ పీసీబీ డిజైన్ని మీకు అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. Thank you. So good morning to all. Today in Kids Engineering College for Women Kodad conducting the 3-day workshop on PCB.
printed circuit board, that is electronics for secondary students. So conducting this workshop, the useful is in life they will do the real time projects. That is important. That's why we introduced this mini project in the second year. So with help of this one, they will. గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను పాఠశాలలోని విద్యార్థులందరూ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గ్రామంలోని వివిధ రకాల పువ్వులను సేకరించి పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలు యశోద కృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులందరూ బతుకమ్మ పాటలతో ఆడుతూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ మాట్లాడుతూ మన తెలంగాణలో రాష్ట్రంలో మాత్రమే పువ్వులను పూజించే సంస్కృతి ఉందని, ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కుకునూరు శేఖర్, యశోద కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని పల్వంచ మమతా విజయ్ గౌడ్ దంపతులు కోరుకున్నారు. ఆదిశక్తి పరాశక్తి అయిన ఎల్లమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తాయన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కుల్చాలంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం 40వ మంగళవారం నాడు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పాల్వంచ మమతా విజయ్ గౌడ్ దంపతులచే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా ప్రసన్నాచారి శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్, డాక్టర్ రమేష్, ఏపీఓ మైపాల్ రెడ్డి, మండల గౌడ సంఘం అధ్యక్షులు వెంకట్ గౌడ్ గజని, బ్యాంకు సిబ్బంది రమేష్, బ్రహ్మేశ్వరరావు, ప్రభాకర్, రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, సంజీవరావు, శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్, రాజిరెడ్డి, దుర్గపతి, అనిల్, దుర్గా ప్రసాద్ గౌడ్, యాదవ్ గౌడ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. श्री रेणुकाय एल्लम्मा माता की जय। श्री रेणुकाय एल्लम्मा माता మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు కేటీఆర్ కు గజ్వేల్ నుంచి హెచ్చరిస్తారని, హైదరాబాద్ పనులలో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఏ ఒక్కరి ప్రజలు ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలని, ఏ ఒక్కరి ప్రాణం పోయినా సహించేది లేదన్నారు. ప్రజల కోసం అవసరమైతే తాను పెట్రోల్ పోసుకొని మరణిస్తానని మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కడితే నిర్లక్ష్యంగా కూల్చివేస్తామని గతంలో కేటీఆర్ చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసి లక్షల కోట్లకు పరుగులెత్తి వేల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడుకున్నారన్నారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని సీఎం కు సలహాలు ఇవ్వాలి కానీ ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలతో చిలకాటం ఆడటం ఏంటని ప్రశ్నించారు. విజయవాడ లాగా హైదరాబాద్ కావద్దని ముందు జాగ్రత్తగా సీఎం దృష్టి సారిస్తే హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నారని, ఆశీష్ నగర్ లోని చెరువులో హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టాడని, ట్రిపుల్ ఆర్ రాకుండా చేశాడని, హరీష్ రావు 70 ఎకరాల ఫామ్ హౌస్ లోపల నుంచి ట్రిపుల్ ఆర్ పోకుంటే కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ
ఇష్టారీతిలో అనుమతులు ఇచ్చి హరీష్ రావు కేటీఆర్లు లక్షల కోట్లకు పడుగులెత్తి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మొత్తం దోచుకున్నారన్నారు. కేసీఆర్, హరీష్ రావు కేటీఆర్లకు దమ్ముంటే మీ డబ్బులు సరెండర్ చేయనని, తాను తన ఆస్తులు మొత్తం సరెండర్ చేస్తానని, దీనికి సిద్ధమా అని సవాల్ విసిరారు. అవసరమైతే ఎల్బీ స్టేడియంలో ముగ్గురం పెట్రోల్ పోసుకొని చనిపోదామన్నారు. అనంతరం హరీష్ రావు దత్తత గ్రామమైన గజ్వేల్ మండలం కొల్గురు గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. మంచిగా ఉన్న ఇండ్లని హరీష్ రావు స్వయాన కూలగొట్టి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు వారికి ఇండ్లు కట్టి ఇవ్వలేదని, బాధితులు తమతో మొరపెట్టుకున్నారని, మంచిగా ఉన్న ఇండ్లు కూలగొట్టి ఇంతవరకు వారికి నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. అభివృద్ధి పేరిట హైడ్రా పనులు చేస్తే ముసలి కన్నీరు కారుస్తున్నారని, మీరు చేసే సంస్కారం మేం చేస్తే వ్యభిచారం అంటారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, దుబ్బెక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొంతమంది రేకుల కొంపల పురుగుల రాత్రి షిఫ్ట్ చేసిండ్రు. ప్యాకేజ్ ఇయ్యలే. 30 లక్షల ఎకరం వాల్యూ ఉంటే రైతన్నలకు ఆయన దామోదరం కూడా పోరాడిండు. వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని కొంతమందికి 3 లక్షల రూపాయలు కూడా ఇయ్యాలి. అంటే 10% కూడా ఇయ్యలే. 30 లక్షలు ఉంటే 3 లక్షలు కూడా ఇయ్యాలి. అంతేనా? వాస్తవమా కాదా? ఒక మల్లారెడ్డి గారు ఏదైతే వేముల ఘాట్ ఆ విలేజ్ లో ఇల్లు గూడ్ చేస్తే నన్ను చూడడానికి ఎవరు రాలేరు, నా బాధ పంచుకుంటలేరు, ఏ నాయకుడు రాలే అని చెప్పి ఆయన్ని స్థితి వేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయినాక కూడా రాలే నా కొడుకులు. కొండగట్టి ఇష్యూలా అంతమంది చనిపోతే ముఖ్యమంత్రి రాలే. చిన్నారులు మాసాయిపేట్ల రైల్వే గేట్ దాటుతుంటే 18 మంది చిన్నారులు చనిపోతే వాళ్ళంతా 30 కిలోమీటర్లు గజ్వేల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రాలే. నిన్నోడో మాట్లాడుతుండు ఈయన కరోనా అప్పుడు రాలే, ఫ్లడ్స్ అప్పుడు రాలే. ఏమనుకున్నావు అప్పుడు? ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము మొత్తం. ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదురా బాయ్. ఒక 10-15% నష్టపోయిందో ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో మేము బీజేపీ నాయకులము అందరం సహకరిస్తాం. సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. కానీ హుషారీ చేసి రెచ్చగొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను చస్తారా బాయ్, చెడ్డ పేరు రాకుండా. నేను సిద్ధంగా ఉన్నా, కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముందిరా, నా దమ్ములు మీరు చూడలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు. మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం నిలబెట్టుకుందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంచి వదిలి పెడదాం. బారాకుల్ మాఫ్. తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడకెక్కిరు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది, టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది. ఎవరైనా జాగిరా ఇదంతా ఎడికెళ్ళి వచ్చినాయి. ఇవంటే సెక్రటరేట్ కట్టినావు ప్రజల కోసం అంటావు. అలా నిధి వచ్చింది, అలా కూడా పైసలు సంపాదించినావు. ఎవరో చెప్పి నిధి ఉందని రాత్రి కొట్టి పడేసినావు. అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ ను, హరీష్ రావు చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రొపగండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 14 గ్రామాలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇవన్నీ కొంచెం హైడ్రాది సార్ట్ అవుట్ అయిన తర్వాత ఈ 14 గ్రామాలు పొద్దున్న మీకు కొంతమంది ఇంకా రేకులే ఉన్నాయి. నేను వస్తున్నప్పుడు చూసుకుంటే కూడా వచ్చిన మీడియానే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటి షోపు టాప్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ ఎల్ఈడి స్క్రీన్ల సిద్దిపేటలో ప్రోగ్రాం పెట్టుకుంటా, మీ గజ్వేలలో కూడా బండ్లు పెడతా. వీళ్ళు చేసిన ఘన కార్యాలన్నీ కూడా బయటకు పెడతాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ప్యాసిఫై చేయాలి, వీళ్ళు చేసిన తప్పులు పొరపాట్లన్నీ మళ్ళీ సెటిలైట్ చేసుకోవాలి. ఒక 1 year లో చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోదామంటే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళీ అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినట్టు ఈ కొడుకులకు అలవాటు అయిపోయింది. బాగా పవర్ లేని బతకరు. వీడి వీకింది ఏమైంది? కేటీఆర్ గారు ఇట్లా గెలిచిన మంది సీట్ గుంజుకున్నాడు. కేకే మహేందర్ రెడ్డి మొత్తం ఉద్యమంలో 2001 నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఏమంటుండి కష్టపడితే వీడు అమెరికాకి వచ్చి లాక్ కొట్టి సీట్ తీసుకొని 300 ఓట్లతో గెలిచిండు. ఆయన ఇండిపెండెంట్ లో పడ్డా కేకే మహేందర్ రెడ్డి బ్రహ్మాండంగా ఫైట్ ఇచ్చిండు. ఈ నా కొడుకులతో తట్టుకోలేక ఉన్న పైసలన్నీ అమ్ముకున్నాడు, రోడ్డు మీదకి వచ్చేసి. ఇవాళ ఇవన్నీ గమనించండి. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు నల్గొండల
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్న ప్లాట్లు జాగలు ఉన్నాయని నమ్ముకొని నాకు ఆయన ఎక్కువ పరిచయం లేదు. అంటే ఒక్కొక్కరు కథలుగా చెప్తారు ఆయన గురించి. త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడింది ఆయన అయితే ఇలా ప్రాణాలు కోల్పోయాడు. ఈ నా కొడుకులకు తెలియదా? వీళ్ళన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నా, ఇవాళ ఇక్కడి నుంచి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అరే కేటీఆర్ హరీష్ రావు దమ్ముంటే మీ ఆస్తులు సరెండర్ చేయండి, నా ఆస్తి కూడా సరెండర్ చేస్తా. సస్తామంటే ఎవరొద్దు, ఎల్బీ స్టేడియంలో చెప్దాం, గేట్లు బంద్ చేద్దాం, లాకేద్దాం, ఓ డేట్ చెప్పకుండా సీక్రెట్ గా ముగ్గురం పెట్రోల్ పోసుకొని సస్తాం. మన తరఫుకెళ్ళి కనీసం 1,00,000 కోట్లు గ్యాదర్ చేద్దాం. అందరూ చేస్తారు, ఎందుకంటే ఇటువంటి నాయకత్వం పుట్టలే. ఇవాళ ప్రజల కోసం వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు అంటారు. మంచి పేరు వస్తారు. అదే నా స్టాచ్యూ పెట్టకున్నా పర్లేదు, బావ గాంధీ, బొమ్మర్ది గాంధీ 2 స్టాచ్యూలు పెట్టిస్తాం తెలంగాణ, అది కూడా ట్యాంక్ బండ్ లో పెట్టిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి చెప్తా ఉన్నా, మీరు కొడుక టీవీలలో ఏమైనా మాట్లాడారు, ప్రాక్టికల్ గా చూపిస్తాం. మీరు టీవీలో రెచ్చగొడుతున్నారేమో, ప్రాక్టికల్ గా చూపిస్తాం. ఎల్ఈడి స్క్రీన్ పెట్టి కేటీఆర్ గారు ఏమేం చేసిండు, రేపు అవసరమైతే ఇంకా కాలంలో పిలుస్తాం. బాంబేకి వెళ్ళి ఈడికెళ్ళి మీరు ఎంతమందికి అన్యాయం చేసినావో, ఎంతమంది రోడ్లకు వచ్చిర్రో, ఎంతమందికి డివర్స్ అయినాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేసినావో అవన్నీ తీసుకొని ఎల్ఈడి స్క్రీన్ మీద మల్లన్న సాగర్ ప్రజలకు ఏ విధంగా మీరు దోచుకున్నారు, సిరిసిల్లాల దళితులను నేరెళ్ళ ఇష్యూలో ఏ విధంగా కొట్టించారు, వాళ్ళందరూ వినిపిస్తా. ఎల్ఈడి స్క్రీన్ల మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చూపిస్తా. మొన్న ఆంధ్ర ప్రజలు కూడా ఏమనుకుర్రో, ఈ కొడుకులు వస్తే మళ్ళీ బతకనియరు, ఎందుకు తలకాయ నొప్పి అని ధన గుద్దిరుతావు హైదరాబాద్ లా. నెక్స్ట్ ఆ పరిస్థితి ఉండదు. ఎన్ని డ్రామాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ పార్టీ అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఉంటదంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసే గెలిపించారు. మీ దృష్టి అంతా అభివృద్ధి మీద పెట్టండి. అనవసరంగా లేనిపోని అబాండాలు బీఆర్ఎస్ పార్టీ పైన వేయవద్దని కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో మంగళవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావన్నారు. పొతంశెట్టిపల్లి చౌరస్తా 7 పైల కమాన్ వద్ద మెదక్ జోగిపేట రహదారిపై ఏర్పడ్డ ప్రమాదకర గుంత విషయమై ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి వచ్చి చూసే వరకు అధికారులు ఎందుకు రాలేదని, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. సుంతారెడ్డి వచ్చిన తర్వాతనే అధికారులు వచ్చి పనిచేస్తున్నారన్నారు. ప్రజలు మిమ్ములను నమ్మి ఓట్లు వేశారు, అధికారం అప్పగించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇవ్వండి అన్నారు. 2,016 రూపాయల పెన్షన్, ఎన్నికల హామీ మేరకు 4,016 రూపాయలు ఇవ్వండి. వానాకాలం సీజన్ ముగుస్తున్నా రైతు బంధు ఇవ్వలేదన్నారు. పెంచిన రైతు బంధు వేయండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయండి అన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయండి, పనులు చేసి పేరు తెచ్చుకోండి అన్నారు. విమర్శలు మాని హితవు పలికారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, ఏడుపైల డైరెక్టర్ యాదాగౌడ్, మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ముఖ్యంగా సంతోష్ కుమార్, కోరబోయిన కాశీనాథ్, కరెంట్ రాజాగౌడ్, చలం యాదగిరి, సాయిని సిద్దిరాములు, యువత నాయకులు సోమా నరసింహులు, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గడచిన 10 సంవత్సరాలలో మరి ఉమెన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి సునీతా రెడ్డి మరి ఆమె హోదాకు తగ్గట్టు ఆమె పడుతున్న పన్నులను కూడా ఆమె సక్రమంగా చేసింది. మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనసున్న మహారాజు శ్రీ మదన్ రెడ్డి గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేసిండు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మరి గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు అని అనడం సరైనది కాదు. మరి అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి 25 కోట్ల రూపాయల రోడ్డు మరమ్మతు పనులను కూడా ఈరోజు మీరు తీసుకువచ్చి చేసినట్టయితే మేము ఖచ్చితంగా మీకు స్వాగతిస్తాం, మిమ్మల్ని అభిమానిస్తాం, మా సంపూర్ణ మద్దతు కూడా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ! సునీతారెడ్డి గారి నాయకత్వం! సునీతారెడ్డి గారి నాయకత్వం! కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా నాయకురాలు, మా ప్రియతమ నాయకురాలు, నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ కొల్చార మండల తరఫున మేము ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఖండిస్తున్నాము. అసలు మా ఎమ్మెల్యే గారు మరి పోతంజేడుపల్లె చౌరస్తా కమాన్ వద్దకు వచ్చి మాట్లాడిన విషయం ఏంది అని అంటే, 2 వీలర్స్, సైకిల్ మోటార్లలో, ఆటోలలో ఈ బురదలో కూరుకుపోయారు. 2 సార్లు 2 వీలర్స్ పడ్డారు.
వాళ్ళకి దెబ్బలు తాకుతున్నాయి. మరి వర్షం పడితే నీళ్లు కూడా ఇళ్లలోకి పోతున్నాయి. మరి దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పి నేను ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా. అయినా అధికారులు స్పందించలేదు అని చెప్పి అధికారుల విషయంలోనే మాట్లాడింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నా, అన్న మీరు ఒకసారి ఆలోచించండి. మరి నిన్న సునీతారెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే డిఈ గారు వచ్చి ఇవాళ వరకు రెక్టిఫై చేస్తున్నారు కానీ మరి అంతకుముందు మీరెందుకు రెక్టిఫై చేయలేరు? మేము వచ్చి దాని గురించి మాట్లాడిన తర్వాతనే అది రెక్టిఫై అవుతుంది. మరి అంతకుముందు మీరు అది రెక్టిఫై చేసి ఉంటే మా మేడం అక్కడికి రావాల్సిన పని లేదు, మాట్లాడాల్సిన పని లేదు కదా. ఆ విషయం మీకు తెలియదా అన్న? మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిని మనలందరూ కూడా ముక్త కంఠంతో మేము ఎంతో గంపెడ ఆశతోటి రేవంత్ రెడ్డి సార్ను ముఖ్యమంత్రిని చేసినాము, మాకు నెలకు 2,500 రూపాయల డబ్బులు వస్తాయని చెప్పి ఎంతో ఎదురు చేస్తున్నారు. మరి గవి కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి అన్న, మేము ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ముసలి వృద్ధాప్య పింఛన్లు 4,000 చేస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు. మరి ఇవన్నీ ఇవ్వాల్సింది ఇప్పిమని చెప్పి మేము కొల్చారం మండల బీఆర్ఎస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్న ఒక విషయం గమనించు మలేషన్న, రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2018లో 16,000 రూపాయల కోట్లు, మరి 2023 డిసెంబర్లో 12,000 కోట్లు, మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది 28,000 కోట్లు మాత్రమే. కానీ మేము ఇప్పుడు 40,000 కోట్ల రుణమాఫీ, వాళ్ళు 2 దఫాలలో 28 కోట్లు చేస్తే నేను ఏకకాలంలో 40,000 కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 40,000 కోట్లు రుణమాఫీ అయిందా? అది మీరే ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది 18,939 కోట్లు మాత్రమే. అంతేకాదు మరి కళ్యాణ ఎంతో ఆశతోటి మరి షాదీ ముబారక్ పెళ్లిళ్ళు చేసినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి మండలికి వచ్చినాయి. మరి వాటిని కూడా తొందరగా మరి లబ్ధిదారులకు ఇప్పించినట్టయితే వాళ్ళు కూడా సంతోషిస్తారు, జనాలందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తారు. అన్న మీరు మంచి చేయడానికి ఉన్నారు, మేము అడగడానికి ఉన్నారు. ప్రభుత్వము మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలకు మంచి చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మరి మేము అడుగుతున్నాం, మేము అడిగిన దాన్ని మీరు పెద్ద మనసుతోటి ఎక్స్క్యూజ్ చేసే ఆలోచనలు ఉండాలి కానీ అస్తమానం మమ్మల్ని తిట్టుడు కాదు. మీ దృష్టి అంతా అభివృద్ధి మీద పెట్టుండి మమ్మల్ని తిట్టుడు మీద మీరు పెట్టకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ తరఫున ఒకటే మీకు మాట ఇస్తున్నా, మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా మేము దాన్ని స్వాగతిస్తాము, మేము మీకు ఆహ్వానిస్తాము, మీకు స్వాగతిస్తాము. కానీ అనవసరంగా మా మీద లేనిపోని అభండాలు వేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. సుంతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, సుంతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఒక్కరు మాట్లాడితే